నిన్న కూడా ఇది వెమ్లవాడలో ఇన్ఫర్మేషన్ బట్టి వికాస్ కుమార్ జగ్దల్పూర్ ఛత్తీస్గఢ్ నుండి గాంజా తీసుకుని కరీంనగర్ డైరెక్ట్ బస్లో ప్రైవేట్ బస్లో వచ్చారు. ఇతను యాజ్ ఎస్కాట్ వచ్చారు. ఇద్దరు పిల్లలకి వాళ్ళిద్దరు మైనర్ అనుపమ్ దాస్, నరేందర్ చిందయ్య, వీళ్ళిద్దరు ఒడిశా చెందిన వాళ్ళు జగ్దల్పూర్లో పని చేస్తున్నారు. వీళ్ళ ఇద్దరికి డబ్బులు ఇస్తాను, ఫోన్ పొందిస్తాను, వాళ్ళ నుండి ఒక 5.2 kg గాంజా ఒక ప్యాకెట్లో ప్యాక్ చేసి పంపించారు. ఇతను వికాస్ కుమార్ అదే ఎస్కాట్ వెంట లారీ డ్రైవర్ లాగా లారీలో వచ్చారు. మనం ఇతన్ని పట్టుకున్నాము. పట్టుకున్న తర్వాత ఇతను ఇదే రెగ్యులర్ బిజినెస్ చేస్తారు. ఇంతకుముందు కూడా 2-3 సార్లు వచ్చారు. ఇక్కడ కరీంనగర్ వచ్చారు. కరీంనగర్ నుండి ఇక్కడ వెమ్లవాడ సిరిసిల్ల కూడా ఇంతకుముందు అమ్మారు. ఇప్పుడు ఇతను పట్టుకున్నాము. రిమాండ్ పోతారు. ఇది కాకుండా కూడా మనం ఇప్పుడు లిస్ట్ ప్రిపేర్ చేస్తున్నాం. ఎవరెవరి పిల్లలు కూడా గాంజా తాగుతున్నారు వాళ్ళు కూడా పేరెంట్స్కి పిలుస్తున్నాము. అది కూడా రెగ్యులర్గా కౌన్సిలింగ్ జరుగుతుంది. ఎవరెవరి పిల్లలు తాగుతున్నారు ఒక్కసారి వార్నింగ్ ఇస్తున్నాము, వాళ్ళకి కౌన్సిలింగ్ చేస్తున్నాము. మళ్ళీ దొరికితే దానిపైన మనపై కేసు అవుతుంది. కేసు అయితే తర్వాత ఇబ్బంది అవుతుంది. పాస్పోర్టులో, వీసాలో, జాబ్ వెరిఫికేషన్లో, కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ జరిగింది. కొంతమంది కేసెస్ లిస్ట్లో సెలెక్ట్ అయిన తర్వాత కూడా కేసెస్ ఉన్న వాళ్ళకి ఫైనల్ కాల్ లెటర్ రాలేదు. అట్లయినా ఇబ్బంది వస్తారు. నా దగ్గర కూడా చాలా మంది వస్తారు. ఆ పాస్పోర్ట్ వచ్చింది, వీసా వచ్చింది, బట్ ఫైనల్ అక్కడ కంపెనీలో కువైత్లో, గల్ఫ్లో పోవాలి అంటే కేసు ఉన్నాయి, మనం పోలీస్ వెరిఫికేషన్ ఇవ్వము. సో అందరు గాంజాతో దూరం ఉండాలి. మనం గాంజా పైన ఒక డ్రగ్ వార్ చేయాలి. అందరు కలిపి చేస్తే జనాలు, నాకు రిపోర్టర్స్, మీడియా వాళ్ళు, కామన్ సిటిజన్, డాక్టర్స్ అందరు కలిపి ఒక వార్ చేస్తే మనం దీనిపైన జరగవచ్చు. సో అందరితో అదే మళ్ళీ మీకు ఏమైనా చిన్న ఇన్ఫర్మేషన్ ఉంటే మన 100 డైల్ చేసేయండి. లోకల్ ఇన్స్పెక్టర్కి, ఎస్హెచ్ఓకి, డిఎస్పీకి, నాకు మీరు ఇన్ఫర్మేషన్ డైరెక్ట్లీగా ఇవ్వండి. మనం అది మీకు ఇన్ఫర్మేషన్ ఓపిగా పెట్టి అది డికాయ్ లాగా చేసి లేకపోతే ఇంటెలిజెన్స్ పెట్టి పట్టుకుంటాము. మన జిల్లాలో మనం గాంజా మినిమైజ్ చేయాలి, 100% రిమూవ్ చేయాలి ప్రయత్నం చేస్తాము. దానికి అందరికీ సహకారం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.